ప్రైజ్ ద లార్డ్. ఈరోజు యోబు గ్రంథం 26వ అధ్యాయాన్ని చదువుకుందాం. అప్పుడు యోబు ఈ విధంగా జవాబిచ్చాడు. దిక్కులేని వాడికి ఎంత సహాయం చేశావు నీవు, బలం లేని వాడి చేతిని ఎంత బాగా పైకెత్తావు. తెలివిలేని వాడికి ఎంత మంచి సలహా ఇచ్చావు, ఎంత పరిజ్ఞానం తెలియచేశావు. ఎవరితో నీవు మాట్లాడావు, ఎవరి ఆవేశం నీ నోటి చేత ఈ మాటలు వెలువరించింది. సముద్రం క్రింద అందులో ఉన్న వాటన్నిటి క్రిందుగా చచ్చిన వారు అల్లాడిపోతున్నారు. మృత్యులోకం నగ్న దృశ్యం దేవునికి కనబడుతుంది. నాశనకరమైన అగాధం ఆయనకు విస్పష్టమే. శూన్యం మీదుగా ఉత్తరాన అంతరిక్షాన్ని బార్లాగా పరిచి ఉంచాడాయన. శూన్యంలో భూమి క్రింద వేలాడేలా చేశాడాయన. మేఘాలలో నీళ్లను బంధించి ఉంచాడు. అయినా వాటి భారానికి మేఘాలు చినిగిపోవు. పున్నమిని మరుగు చేసేందుకు మేఘాలతో చంద్రగోళాన్ని కప్పివేస్తాడు. సముద్రాల మీద దిక్చక్రం రూపొందించాడు. వెలుగుకు చీకటికి మధ్య హద్దు ఏర్పరిచాడు. ఆయన మందలింపుకు ఆకాశ స్తంభాలు విస్తుపోయి గజగజ వణుకుతాయి. ఆయన బలం చేత సముద్రం రేగింది. తన వివేకం చేత రాహాబును ముక్కలుగా చీల్చాడు. ఆయన ఆత్మ వల్ల ఆకాశం అందంగా అవుతుంది. పారిపోతున్న సర్పాన్ని ఆయన చేతితో పొడిచివేశాడు. ఇవి ఆయన విధానాలకు అంచులు మాత్రమే. ఆయనను గురించి మనకు వినిపిస్తున్నది చాలా తక్కువ. ఉరుములాగా గర్జించే ఆయన మహాబలాన్ని ఎవరు గ్రహించగలరు? దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.